హాయ్. ఇక్కడైతే మా చిత్తల్లి హోంవర్క్ చేసుకుంటుంది చూడండి. స్కూల్ నుంచి రాగానే చేసుకుంటుంది. అసలు మీరు నమ్ముతారా, ఈ బుక్స్ని చూస్తే భలే షాకింగ్ ఉంది నాకు. అసలు ఎప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ తెచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ డాడీ అయితే ఇన్ని బుక్స్ రాస్తుందా, వద్దులే అమ్మా నర్సరీలో వేద్దాము, ఎల్కేజీ చాలా కష్టమేమో, ఎందుకు ఆమెను బర్డన్ చేయటము అని ఏమేమో చెప్పాడు. లేదు తను రాస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో అయితే నేను ఎల్కేజీలోనే జాయిన్ చేద్దామని చేశాను. స్టార్టింగ్లోనే వాళ్ళ డాడీ చాలా ఇంప్రెస్ అయ్యాడు, మీరు నమ్మరు. ఎవరు చూసినా, ఎందుకంటే డైలీ మాకప్పుడు కొంచెము ఇలా జాయిన్ చేసే వీలు లేకుండా సరిపోయి ఉండే కదా, జాయిన్ చేసే వీలు లేకుండా సరే అని మేము జూలైలో జాయిన్ చేసాము. అప్పటికి 1 మంత్ కంప్లీట్ అవ్వడంతో చాలా పిల్లలకి కొంచెం సిలబస్ అయిపోయి ఉండే. సో అందుకోసమని ఇంకా పాపకి అది కూడా ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు రోజుకి ఒకటే సబ్జెక్ట్లో ఇంగ్లీష్, మ్యాథ్స్ 2 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క పేపర్ 4 పేపర్స్ పెట్టించేవాళ్ళు. ఇలా టెక్స్ట్ బుక్స్లో కూడా 4 పేపర్స్ కలరింగ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మిగతా పిల్లలతో ఈక్వల్గా ఉండాలి కదా, తనకు ఒక్కసారికి వెనక్కి పడేయలేరు కదా. ఇంకా తనైతే భలే రాసేది. అప్పుడే వాళ్ళ డాడీ ఇంప్రెస్ అయ్యాడు. ఇంక ఇప్పుడైతే తను హిందీ సెకండ్గా రాసేస్తుంది. తను బాగా రాసేస్తుంది. ఎందుకంటే 3 పిల్లలకి అలాగే అయ్యిందనమాట. ఎందుకంటే మా పెద్దోడికి ఫస్ట్ బేబీ కాబట్టి మాకు అప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండే నర్సరీలో జాయిన్ చేశాక చూసినప్పుడు ఏమీ ఉండదు, ఎక్క రైమ్స్, కొంచెం స్లీపింగ్ టైం, ప్లేయింగ్ టైమే ఉండేది. తర్వాతకి కోవిడ్ వల్ల ఆగిపోయింది. తర్వాత మా డాడమ్మకి నర్సరీ లేదు. ఇంకా వాళ్ళ డాడీ అప్పుడు కూడా ఎందుకు బర్డను చిన్నోడి పైన, నర్సరీలో వేద్దామన్నాడు. లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి ఎల్కేజీలో జాయిన్ చేశాను. తర్వాత మా పెద్ద బాబుకి యూకేజీలో జాయిన్ చేద్దామని చెప్పాడు. 2 ఇయర్స్ లేదు కాబట్టి నర్సరీ. తర్వాత ఇంకా నేను అప్పుడు మళ్ళీ పట్టుపట్టి లేదు వాడు రాయగలడు అని చెప్పి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయించాను. 3కి అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద బాబుకి ఎల్కేజీ, యూకేజీ స్కిప్ చేశాను. పాపకి, చిన్న బాబుకి నర్సరీ స్కిప్ చేశాను. కానీ వాళ్ళని చూసినప్పుడు అస్సలు అలా ఉండదు తెలుసా, చాలా బాగా రాస్తాడు. 3 బాగా రాస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.